దేవనామానికి మహిమ కలుగునుగాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయన. దేవా, మరొకసారి మీ సొంత తీసుకుని వచ్చినారు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమానం వందనాలు తండ్రి. దేవా, వాక్యాన్ని ధ్యానించినగా నాతో మాతో మాట్లాడ ప్రభా. దేవా, ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాలు దీవించమని సమస్త మీ హస్తాలకు అప్పగించుకుంటూ త్వరలో రానంటే మా ప్రభున మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవడా నా చెలు తీర్చేవడా. నానందం కోరేవడా నా చెలు తీర్చేవడా. క్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పదముల్ వదలకుంటే నీ మేలకు అలవాటయ్యే నీ పదముల్ వదలకుంటే నీకిష్టమైన దరి కనుగొంటి నీతో చేరి నీకిష్టమైన దరి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను శామించవలని మనసు ఓదాచింది నారదనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగేని మనసు ఓదాచింది నారదనలు నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక రోమా 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువడం వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము. ఇక్కడ దేవుని ప్రేమించే వారికి ఇవ్వబడినటువంటి కొన్ని ఆధిక్యతలు మనం చూస్తాం. దేవుని ప్రేమించే వారు ఉన్నారు, దేవుని ప్రేమించని వారు ఉన్నారు. అంటే రెండు రకాల గుంపులు మనం ఈ లోకంలో చూస్తాం. మరి దేవుని ప్రేమించే వారికి ప్రేమించిన వారికి తేడా ఏంటి? దేవుని ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించడం, ఆయన సన్నిధిని ప్రేమించడం, ఆయన ప్రార్థించటం, ఆరాధించటం, స్తుతించటం. ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అని అంటూ ఉంటాడు. దేవుని చిత్త ప్రకారం చేయాలంటాడు. దేవుడు చెప్తేనే మనం ముందుకెళ్ళాలంటాడు. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి అని ఆయన చిత్తాన్ని కనుగొంటాడు. కాబట్టి దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటాడు. మరి దేవుని ప్రేమించకుండా ఉండేవాడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, ఏమి సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడ కూడబెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, పొలాలు సంపాదించాలి, స్థలాలు సంపాదించాలి అని వాడి దృష్టి అంతా కూడా లోకం మీదే ఉంటుంది. మరి వాడు సంపాదించిందంతా కూడా అది చివరికి మరి నాశనానికే దారితీస్తుంది. వీడు అనుభవించడు, పక్కవాడిని కూడా అనుభవించనీయడు. ఎక్కడో దాచిపెడతాడు, ఏదో బ్యాంకులో వేస్తాడు, అది ఎవరికి తెలియదు. చివరికి అది ప్రభుత్వానికే పోదు. అయితే దేవుని ప్రేమించే వారికి మరి ఆయన సంకల్పము చొప్పున మరి పిలువబడిన వారికి మరి ఏమవుద్దంటే మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగు. ఆ దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరిగింది, అదెందుకు జరిగింది అని మనం క్వశ్చన్ కనుక వేసుకుంటే అది వారి మేలు కోసమే జరిగింది. అయ్యో ఈ నష్టం ఎందుకు జరిగింది, అయ్యో ఈ బస్సు ఎందుకు మిస్ అయింది, ఈ ట్రైన్ ఎందుకు మిస్ అయింది, ఈ ఫ్లైట్ ఎందుకు మిస్ అయింది, అవి యాక్సిడెంట్కి ఎందుకు గురైనాయి,
నేనెందుకు అది అందుకోలేకపోయా, నేనెందుకు అటు వెళ్ళలేకపోయా అని కనుక మనము ప్రశ్నించుకుంటే అదంతా కూడా మరి వారి మేలు కోసమే. కాబట్టి ప్రతిదీ కూడా వారి మేలు కోసమే జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుడు కాపాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, ఏ విషయంలో వారికి లోటు లేకుండా చేస్తూ ఉంటాడు. మరి దేవుని ప్రేమించేవారు దేవుని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే దేవుడు వారిని ముందుగా ప్రేమించింది. యేసయ్య నన్ను ముందుగా ప్రేమించిన ఆయన నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక శిశువుగా వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నా పాప క్షమాపణ నిమిత్తమై చేతుల్లో కాళ్ళల్లో మేకులు కట్టించుకున్నాడు, బల్లెపోటు తిన్నాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టేసి కొరడా దెబ్బలు తిన్నాడు, ఆఖరి రక్తపట్టు వరకు నా కొరకు చిందించినాడు, చనిపోయి సమాజంలో తిరిగి లేచి మళ్ళా నా కోసం రానేను. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళు యేసయ్య వారిని ముందుగా ప్రేమించాడు కాబట్టి యేసయ్యని ప్రేమిస్తూ ఉంటాం. అయితే యేసయ్య కూడా ప్రతిదీ మరి వారి మేలు నిమిత్తమై ఏది జరిగినా కానీ వారి మేలు నిమిత్తమై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మొట్టమొదటి పాయింట్. దేవుని మనం ముందుగా ప్రేమించాలి, ఆయన్ని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రభుని మనం ప్రేమించాలి. అయితే మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనకేం చేస్తాడంటే సమస్తం కూడా మన మేలు నిమిత్తం జరిగేటట్లు చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు అది జరిగిన తర్వాత అయ్యో దేవుడు నా కొరకే చేశాను, నా మేలు కోసమే చేశాను, నా మంచి కోసమే చేశాను, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు, ఎంత జ్ఞానవంతుడు అని మనం ఆయన్ని మహిమపరిచేవారంగా ఉంటాం. మరి రెండో పాయింట్ చూసుకుందాం. రెండో పాయింట్ 1 కొరింథీ 2:9. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి ఇక్కడ ప్రభు కొన్ని మేలుల్ని సిద్ధపరుస్తున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన సమస్తం కూడా దేవుని ప్రేమించే వారి మేలు కోసం చేస్తూ ఉంటాడు. ఇక రెండో పాయింట్ చూసినట్టయితే ఆయన్ని ప్రేమించే వారి కోసం ఆయన సిద్ధపరిచినవి అవి చెవికి వినబడలేదంట, కంటికి కనబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. అది ఎవరికి అర్థం కాదు. దేవుని ప్రేమించే వారి కోసం ఆయన సిద్ధపరిచినాయి శ్రేష్టమైన సిద్ధపరుస్తున్నాడు దేవుడు. వారికి ఏమేం కావాలో సిద్ధపరుస్తున్నాడు, ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. డబ్బులు సిద్ధపరుస్తాడు, ఇల్లు సిద్ధపరుస్తాడు, మరి వివాహంలో ఆ జీవిత భాగస్వామిని సిద్ధపరుస్తాడు. కాబట్టి అన్నీ కూడా సిద్ధపరిచే దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. మన జీవితంలో మనకి ఏమి కావాలో ఆయన మనకు ముందుగానే సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. అయితే అవి మనకి ఆ రోజు మాత్రమే తెలుస్తాయి. అయ్యో దేవుడు ఎంతకాలం నుంచి నా కొరకు సిద్ధపరిచినాడు, యేసయ్యా నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నా కోసం సిద్ధపరిచినావు నాయన, నా వివాహం కోసం సిద్ధపరిచినావు నాయన, నా మరి ఇంటి కోసం సిద్ధపరిచినావు నాయన, నా పిల్లల కోసం, నా భార్య కోసం ఇవన్నీ నువ్వే సిద్ధపరిచినావు కదా నాయన. మరి అయినా నాకు ఇంతవరకు తెలీదు, నువ్వు సిద్ధపరుస్తున్నావని నాకు తెలీదు. అవి నాకెవరు చెప్పలేదు, ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే కదా చెప్పటానికి. అవి దేవునికి మాత్రమే తెలుసు. సమయం వచ్చినప్పుడు దేవుడు అయ్యే బయలుపరుస్తాడు, మనకి అందిస్తాడు, మన చేతికి అందిస్తాడు, మనకి కంటికి చూపిస్తాడు. కాబట్టి ఆయన మనం ప్రేమిస్తూనే ఉండాలి.
యేసయ్య తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించినాడు, రక్తాన్ని ఆఖరిపడి చిందించేంతగా ప్రేమించినాడు. కాబట్టి మనం కూడా యేసుని ప్రేమించే వారంగా ఉండాలి. మనం ప్రేమించినప్పుడు ఆయన మన కోసం శ్రేష్టమైన సిద్ధపరుస్తున్నాడు. మరి పరలోకంలో మనకి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కావాల్సినవి కూడా సిద్ధపరుస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు, పొట్లలో సమకూర్చుకున్నాడు. అయినా కానీ వాడిని దేవుడు పోషిస్తున్నాడు. మరి పక్షుల్ని పోషిస్తున్నాడు, జంతువుల్ని పోషిస్తున్నాడు, జలచరాలని పోషిస్తున్నాడు, సముద్ర జీవుల్ని. మరి అడవిలో పువ్వుని ఆయన ఎంత అందంగా అలంకరిస్తున్నాడు. మరి వాడిని పోషించే దేవుడు మనల్ని పోషించడా? మనకి ఏమేమి కావాలో ఆయనకు తెలియదా? నా రాజ్యం, నా నీతిని వీడు అన్నీ అనుగ్రహిస్తాను. మనకి లక్షలు కావాలంటే లక్షలు సమకూరుస్తాడు. మనం ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. మనం అడిగినా ఎవడు ఇవ్వడు. కాడు మాకు అక్కర్లేదని దేవుడు చెప్తున్నాడు. నా బిడ్డకి నేనే సమకూరుస్తా, నా బిడ్డకి కావాల్సిన డబ్బు నేనే సమకూరుస్తా అని ప్రభు మన కొరకు అన్నీ కూడా ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. మనం ఒకరిని చేయబడగాల్సిన అవసరం లేదు. కాబట్టి మొట్టమొదటిది ఆయన ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతున్నాయి మేలు నిమిత్తం. మరి రెండోది ప్రభు మన కొరకు ఏమి సిద్ధపరిచారో ఆయన మనకి ముందుగా ఎవరు చెప్పలేదు, మనకి తెలియదు కూడా. అయితే సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా మన ముందుకి ప్రభు తీసుకుని వస్తాడు. అప్పుడు ఆశ్చర్యపోవటం అనేది మనం ఎంత అవుతుంది. దేవా నువ్వు ఎంత మంచివాడు, ఎంత దయగలవాడు, ఎంత కనికరం గలవాడు. ఈ సమయంలో నాకు ఈ అవసరం ఉందని నీకు తప్ప ఇంకెవరికి తెలిసిన ఆయన, నువ్వే నా కోసం అన్నీ సమకూర్చావయ్యా. వందనాలయ్యా యేసయ్యా, కృతజ్ఞతాస్తుతి నేను చెప్పుకుంటున్నానని మనం కూడా ఆయనకే వందనాలు చెప్పుకొని మౌనంగా ఉంటాం. మరి మనం మూడో పాయింట్ చూసుకుందాం. సామెతలు. సామెతలు 8:21. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేవారు అంటే ఇక్కడ జ్ఞానాన్ని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదు. జ్ఞానం అంటే ఎవరు? దేవుడే జ్ఞానం. కాబట్టి దేవుని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తికర్తలుగా చేస్తా, ధనవంతులుగా చేస్తా. వారి కోసం అన్ని సిద్ధపరచడమే కాకుండా వారిని ఐశ్వర్యవంతుని చేసేది దేవుడే. సొలొమోన్ని ఐశ్వర్యవంతుని చేసింది దేవుడు. మరి ఈ లోకంలో అనేక మంది దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఎవరికి కూడా ఏది కూడా తక్కువ లేదు. ప్రతి ఒక్క సేవకుడికి మినిమం ₹1,00,00,000 ఉన్నాయి. సిటీలో ఏ సేవకుని చూసినా వారి దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర. ఎందుకంటే దేవుడు వారి ఆస్తికర్తలుగా చేసినాడు. వారు దేవుని ప్రేమిస్తున్నారు. వారు దేవుని ఎంతగా ప్రేమిస్తుంటే దేవుడు వారు అంతగా వర్ధిల్ల చేస్తున్నాడు. అందుకనే ఆ డబ్బు కూడా ఏం చేసుకోవాలో అర్థం కాదు. దేవా మాకు ఇన్ని లక్షల కోట్లు ఇస్తున్నావు, ఏం చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదని వారు కొంతమంది దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. అందుకనే సామెతల్లో మనం చూస్తాం, అయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే దేవుడు ఎవరు అని నేను మరి క్వశ్చన్ చేస్తాను. తక్కువ ఇస్తే నేను దొంగతనాలు చేస్తాను. అందుకని నాకు బ్యాలెన్స్డ్గా ఇవ్వు డబ్బులు. మరి ఇక్కడ దేవుని వాక్యం సామెతలు 8:21 ఎవరైనా ఆయన్ని ప్రేమించేవాడిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు.
దేవుడు మరి ఆయన్ని ప్రేమించేటువంటి ప్రతి భక్తుని కూడా, ప్రతి సేవకుని కూడా లక్షాధికారుల్ని కోటీశ్వరుల్ని చేస్తున్నాడు. మరి లోకాస్వాలు చూసినట్టయితే మరి ఆయన దేవుని ప్రేమించడం లేదో తెలియదు, కానీ ఆయన నా ప్రాణమా తిరుమూత ఆగము సుఖించి అని అంటున్నాడు. ఆయన ప్రేమించమని 1000 తరాల వరకు ఆశీర్వదిస్తా, నిర్గమకాండం ఇస్తా. ఒక గిన్నె చన్నీళ్ళు ఇస్తే ఫలితం పోగొట్టుకోవాలి కూడా వాక్యంలో మనం చదువుతాం. దేవుడు ప్రతిదాన్ని లెక్కిస్తూనే ఉన్నాడు. మనం ఎవరికి ఎంత మేలు చేస్తున్నాం, ఎవరికి సాయం చేస్తున్నాం, పేదవాడిని ఎలా ఆదుకుంటున్నాం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తున్నామా, ఆహారం లేని ఆహారం ఇస్తున్నామా, ఆపదలో ఉన్నాను ఆదుకుంటున్నాం, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడిచ్చిన డబ్బుని పేదవాళ్ళకి ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఆ విధంగా చేయకుండా దేవుని శిక్షకు గురయ్యేవాళ్ళు. మా 4 పాయింట్లు అదే చూస్తామా. ప్రకటన గ్రంథం 3:19. ప్రకటన గ్రంథం 3:19లో నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నా కనుక నీవు ఆసక్తిగా మారుమోసం. మరి 4వ పాయింట్ చూసినట్టయితే ఆయన్ని ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తున్నాడు. ఎందుకు గద్దించి శిక్షిస్తున్నాడు? వారు తప్పు దోవలో వెళ్తున్నాడు, వారికి ఇచ్చిన డబ్బుని మిస్యూజ్ చేస్తున్నారు, వారు కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్తారేమోనని కూడా. మరి ఒక తల్లి కానీ తండ్రి కానీ కుమారుని కానీ కుమార్తెని కానీ మందలించిన శిక్షించిన వారు వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి. ప్రేమించకపోతే వాడు ఎట్లా పోతే నాకెందుకు, సొంత బిడ్డల్ని ప్రేమిస్తాం, పరాయి బిడ్డల్ని ప్రేమించం, వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు, మన బిడ్డలు కాదు కదా అని మనం అనుకుంటాం. మరి తల్లిదండ్రులు బిడ్డల్ని ఏ విధంగా ప్రేమిస్తారో, ఏ విధంగా శిక్షిస్తారో మన పరలోకపు తండ్రి కూడా ఆయన్ని ప్రేమించేవాడిని మరి శిక్షించేవాడుగా. కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన శిక్షకు గురవుతాం. మరి మొట్టమొదటి పాయింట్ చూసుకున్నట్టయితే సమస్తం కూడా మేలు నిమిత్తం సమకూడి జరుగుతున్నాం. మరి రెండోది దేవుడు వారిని ఆయన ప్రేమించే వారి కోసం ఏమి సిద్ధపరిచాడో ఆయన్ని కూడా మరి మనకు తెలియదు. అంటే అవసరమైనప్పుడు దేవుడు వాటన్నిటిని మనకి అందిస్తాడు. మరి 3వ పాయింట్ చూసినట్లయితే దేవుడు మన ఆస్తికర్తలుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మరి 4వ పాయింట్లో దేవుడు మందలించేవాడుగా ఉంటున్నాడు, శిక్షించేవాడుగా ఉంటున్నాడు. అది గ్రహించితే అయ్యో దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు కాబట్టి నేను ఈ తప్పుదారిలోంచి పక్కకు వచ్చేస్తా, మంచి దారిలోకి వస్తా. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మనం తప్పుదారిలో పోతే ప్రోత్సహించే వాళ్ళుగా ఉంటారు, కానీ పైకి మందలించేవారుగా ఉండరు. తాగుబోతోనే అలా వదిలేస్తారు, వాడి గురించి ప్రార్థన చేయరు. పొగ తాగేవాడిని వదిలేస్తారు, కాబట్టి చెడు మార్గంలో ఉన్నని వదిలేస్తారు. అయితే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు వారిని శిక్షిస్తాడు, మందలిస్తాడు. బిడ్డ మంచి దారిలోకి రా, నువ్వు తప్పు మార్గంలో పోతున్నావు ఆయన ప్రభువే శిక్షించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి, అనంత జ్ఞానైన దేవుడు, మన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, మన గురించి బాగా ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని పరీక్షించే దేవుడు.
కాబట్టి ఆయన్ని ప్రేమించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉందాం. మరి ఆ పాట కూడా ఉంది కదా, ప్రేమించేదని అధికముగా ఆరాధించేదని. కాబట్టి మనం ప్రేమిద్దాం. మనం ఈ లోకంలో జీవించినంత కాలం ప్రేమిద్దాం. మరి ఇతరులను కూడా దేవుని రాజ్యంలోనికి మరి వారిని తీసుకుని వద్దాం. వారు కూడా దేవుని ప్రేమకి నోచుకునేవారుగా ఉండటానికి మనము అందరినీ కూడా దేవుని రాజ్యంలోనే తీసుకుని వద్దాం. దేవుడు ఈ మాటని దీవించుగా నీరు కట్టి ఫలింపు. ఆమేన్.